వెల్కమ్ బ్యాక్. అటు కేంద్రం ఇటు తెలంగాణ ఇద్దరు ముందస్తుకు రెడీ అంటున్నారు. సరే, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ముందస్తు ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఎర్లీ ఎలక్షన్ మీద ఇక్కడ ప్రతిపక్షాల మాట ఏంటి? ఏపీలో అధికార పార్టీలకు ముందస్తు ఎన్నికలు అచ్చిరాలేదా? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న రాష్ట్రాలలో ఏపీ కీలకమైన రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో ముందస్తు గాలులు ఎంతలా వీస్తున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. గత ఏడాది మోడీ జమిలీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాటికి అనుకూలంగానే స్పందించారు. కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఏపీలో బీజేపీ, టీడీపీ దోస్తీ ముక్కలైంది. కేంద్రంలో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలికి ఏపీ హక్కుల కోసం కేంద్రంతోనే పోరాడుతోంది. ఇలాంటి టైంలో కేంద్రం చేస్తున్న ముందస్తు ప్రతిపాదనకు అధికార టీడీపీ సానుకూలంగా స్పందిస్తుందా అన్నది అనుమానమనే చెప్పుకోవాలి. కేంద్రంతో విభేదాలు పక్కన పెడితే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంత సంసిద్ధంగా లేరనే అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాలా సమస్యల్లో మునిగిపోయి ఉంది. ఇటు పరిపాలన, అటు కేంద్రం నుంచి కొరవడ్డ సహకారం, రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాలు, పోలవరం నిర్మాణం, ఇలా చాలా సమస్యలు ఏపీ ప్రభుత్వాన్ని వెన్నాడుతున్నాయి. ఒక్క పరిపాలనపరమైన సమస్యలే కాదు, రాజకీయంగానూ కొన్ని ఇబ్బందులు పడుతోంది పార్టీ. ఇలాంటి టైంలో ఏపీ సీఎం ధైర్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కాస్త కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క సమస్యలే కాదు, మరోపక్క విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని దూసుకెళ్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అధినేత జగన్ పాదయాత్రతో జనంలోకి దూసుకెళ్తున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులుగా సాగుతోంది. త్వరలో 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. ముందస్తు ఎన్నికలంటే జగన్ ఓకే అనే అవకాశమున్నా ఇలాంటి టైంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఏ అధికార పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామమే. ఇక పవన్ కళ్యాణ్ కూడా పోరాట యాత్రతో జనంలోకి దూసుకెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానన్న పవర్ స్టార్ కూడా జనం మద్దతు కూడగట్టుకుంటూ సాగుతున్నారు. ముందస్తు ఎన్నికల మీద పవన్ స్పష్టంగా స్పందించకపోయినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆయన గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారనే చెప్పాలి. ఇక ఏపీ బీజేపీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో గెలవటం కష్టమేనని తెలిసినా కేంద్రం ఆదేశాలను బట్టి ముందస్తు ఎన్నికలకు తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలిస్తోంది. వీళ్లందరి పరిస్థితులు పక్కన పెడితే ఏపీ రాజకీయ చరిత్రలో మాత్రం ముందస్తు ఎన్నికలు అధికార పార్టీలకు ఎప్పుడూ కలిసి రాలేదు. ఇప్పటి వరకు ఏపీలో 3 సార్లు ముందస్తు ఎన్నికలొచ్చాయి. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనానికి చెక్ పెట్టేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరతీసింది. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 1989లో అప్పటి అధికార టీడీపీ ముందస్తు ఎన్నికలకు బరిలోకి దిగి ఓటమి పాలైంది. ఇక 2004లో టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలయ్యారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు ఎలా అడుగులేస్తారన్నది వేచి చూడాల్సిందే. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయటం కుదరదు. అసెంబ్లీ పదవీకాలం ముగిసేందుకు 6 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలు జరగాలి. అంటే ఆ లెక్కన చూస్తే ఈ ఏడాది చివరిలోగానే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలి. 2014లో జూన్ 8న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అంటే 2019 జూన్ 7 వరకు అది అధికారంలో ఉండొచ్చు. దానికి 6 నెలల ముందు అంటే 2019 జనవరి 7 కన్నా ముందు ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ ఈలోగానే సీఎం ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చి ప్రచారం జరిగి ఎన్నికలు కూడా జరగాలి. దీనికి కేంద్రం సాయం కూడా అవసరమే. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఓవరాల్ గా చెప్పాలంటే ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమైనా ఆ సార్వత్రిక సమరంతో పాటు ఏ రాష్ట్రాలు కలిసి వెళ్తాయి, ఏ రాష్ట్రం అన్నది ఇప్పుడే నిర్ణయించలేని పరిస్థితి. కానీ ఓవరాల్ గా కేంద్రం జోరు, మిగిలిన రాష్ట్రాల తీరు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో ఎన్నికల వాతావరణం కనిపించే అవకాశం మాత్రం మెండుగా ఉంది. అదే జరిగితే ఈ ఏడాది శీతాకాలంలో పొలిటికల్ హీట్, పోలింగ్ హీట్ పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట.